హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టీజీ టెట్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. మనకి 15థ్ ఏప్రిల్ నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి లాస్ట్ డేట్ అనేది 30 ఏప్రిల్ వరకైతే ఉంది. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలి? ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి? ఇన్ సర్వీస్‌లో ఉన్న వాళ్ళు ఏ విధంగా అప్లై చేయాలి? మామూలుగా బీఈడీ కంప్లీట్ అయిన వాళ్ళు, ప్లస్ ఆల్రెడీ టెట్ రాసిన వాళ్ళు మళ్ళీ స్కోర్ గెయిన్ చేసుకోవడానికి మళ్ళీ అప్లై అయితే చేసుకుంటున్నారు కదా! అది ఏ విధంగా మనం అప్లై చేయాలి అనేదైతే చూద్దాము. మొబైల్‌లో కూడా మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేదైతే ఈ వీడియోలో చూద్దాము. వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. మీరు అప్లై చేసే ముందు వీడియోనైతే ఒకసారి చూసిన తర్వాత మీరు అప్లై అయితే చేయండి. ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా మీరు అప్లై అయితే చేయవచ్చు. మనకి ఎడిట్ ఆప్షన్ కూడా లేదు కాబట్టి మీరు జాగ్రత్తగా అప్లై అయితే చేయండి. ఒకసారి ఫీజ్ పే చేసిన తర్వాత మళ్ళీ మీరు ఆ ఫీజ్ అనేది మనకి వెనక్కి రాదు కాబట్టి జాగ్రత్తగా చేయండి. 750 రూపీస్ అయితే మనకి ఫీజ్ అయితే ఉంది. ఒక 20 రూపీస్ అనేది మనకి యాడ్ చేసి 773 రూపీస్ అయితే మనకి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మీరు ఫీ అయితే పే చేయండి. ఇది క్లిక్ హియర్ అనేది చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. దీన్ని గో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు దాంట్లోకైతే వెళ్ళిపోతారు. ఫీ పే చేయడానికి డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అనేది మీ నేము అనేది అడుగుతుంది. మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ అడగడం జరుగుతుంది. అది ఎంటర్ చేయండి. తర్వాత ఫిల్ అప్లికేషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫిల్ అప్లికేషన్ మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి. మీరు ఫీ పే చేసిన తర్వాత మీకు జేఎన్ అనేది నెంబర్ అనేది ఇస్తుంది. జనరల్ నెంబరు. ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ మీరు జెన్యూన్‌గా మీరు యూజ్ చేసే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయండి. 10థ్ క్లాస్ మెమోలో ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి. తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీరు అప్లికేషన్‌ని ఫిల్ చేయడానికి ఆప్షన్ అనేది వస్తుంది. అప్లికేషన్ ఫిల్ అనేది చూడండి. మీరు ఫస్ట్ అయితే జనరల్ నెంబర్ అనేది ఆటోమేటిక్‌గా మీరు ఫస్ట్ ఫిల్ చేసి ఉంటారు కదా! అప్పుడుది మరి ఇక్కడ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. మీరు ఎస్ఎస్‌సి మెమోలో ఏదైతే ఉందో మీ నేమ్ అనేది ఎస్ఎస్‌సి మెమోలో లాగా ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. అదే ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీకు ఎస్ఎస్‌సిలో ఏ విధంగా ఉందో అదే ఎంటర్ అయితే చేయండి. ఫాదర్ నేమ్ కూడా మీ ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. మీ ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. మీరు తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ కాకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఆటోమేటిక్‌గా వస్తుంది ఆధార్ నెంబరు. ఇక్కడ మేలా, ఫీమేలా అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మీ కమ్యూనిటీ ఏ కమ్యూనిటీ అయితే ఆ కమ్యూనిటీని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ ఈమెయిల్ ఐడీ కూడా ఇవ్వండి ఇక్కడ. మీరు ఈమెయిల్ ఐడీ కూడా ఇక్కడైతే ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ప్రెజెంట్ మీకు ఏదైతే ఉందో ఆ నెంబర్ అయితే ఇవ్వండి. ఆల్టర్నేటివ్ ఇంకొక నెంబర్ కూడా మనకు అడగడం అయితే జరిగింది. ఇది కూడా మీరు ఇవ్వండి. మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే గిన మీరు ఎస్ అయితే ఎస్ ఇవ్వండి. లేకపోతే నో అయితే నో. మీకు లేకపోతే మోల్ మీకు 10థ్ క్లాస్ మెమోలో ఉంటాయి ఇవి. మీరు ఈ మీకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీకు పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవైతే 10థ్ క్లాస్‌లో 2 అయితే ఉంటాయి. ఆ 2ని అయితే ఎంటర్ చేయండి. 1 ఎంటర్ చేసినా సరిపోతుంది. సెకండ్‌ది ఆప్షనల్ అండి. మీకు ఉంటే ఎంటర్ చేయండి. లేకపోతే లేదు. ఒకటైతే కంపల్సరీగా ఎంటర్ చేయాలి. మీరు టీచర్‌గా వర్క్ చేస్తే ఎస్ అని చేయండి. మీరు టీచర్‌గా వర్క్ చేయకపోతే గిన నో అనేది సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మీరు స్కూల్ ఇప్పుడు టీచర్‌గా ఇప్పుడు ఇన్ సర్వీస్‌లో ఉన్న వాళ్ళకి అప్లై చేసుకుంటున్నారు కాబట్టి, మీరు ఏ పేపర్ రాస్తున్నారు, మీరు ఏ స్కూల్‌లో పనిచేస్తున్నారు అనేది మీరు ఇక్కడ మీ స్కూల్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు గవర్నమెంట్ స్కూల్ అయితే గవర్నమెంట్, జిల్లా పరిషత్ అయితే జిల్లా పరిషత్ ఇట్లాగా. ఇక మీరు ఏ పోస్ట్ స్కూల్ అసిస్టెంటా? లేకపోతే హెచ్‌జిటినా? లేకపోతే మీరు పీజీటీ, టీసీటీ ఏవైనా కానీ మీరు ఏ సబ్జెక్ట్ అయితే మీకు జాబ్ వచ్చిందో ఆ జాబ్‌కి సంబంధించిన డీటెయిల్ అయితే ఇయాలి. ప్రెజెంట్ మీరు ఏ పోస్ట్‌లో ఉన్నారు? స్కూల్ అసిస్టెంట్ పోస్ట్‌లో ఉన్నారా? హెచ్ఎం పోస్ట్‌లో ఉన్నారా? ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్ట్‌లో ఉన్నారా? టీజీటీలో ఉన్నారా?
దేంట్లో ఉంటే అది మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ప్రెజెంట్ మీ పోస్ట్ ఆఫ్ డేటింగ్ అంటే మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ తీసుకున్నారు పోస్ట్ అది అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఫస్ట్ అపాయింట్మెంట్ పోస్ట్ అనేది మీరు ఎక్కడ తీసుకున్నారు, మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు అనేది కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు అన్నీ కూడా ఆప్షన్స్ అనేటివి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా అంతే, మీరు ఈ మార్క్ని అయితే మీరు సెలెక్ట్ చేశారనుకోండి మీకు అన్నీ ఏ ఏవి అనేది మీకు సెకండరీ గ్రేడా స్కూల్ అసిస్టెంటా అనేవి కూడా మీకు ఆప్షన్స్ ఇక్కడ చూపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఫస్ట్ అపాయింట్మెంట్ డేట్ కూడా ఇక్కడ అడుగుతారు, అది కూడా మీరు ఎంటర్ అయితే చేయండి. మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేసుకుంటున్నారు అనేది మీరు ఆల్రెడీ మీకు జాబ్ ఉంటే నో అని పెట్టండి. మీరు జాబు ఇప్పుడు ఎవరు బీఈడీ చేసిన వాళ్ళైనా మళ్ళీ ఇప్పుడు జాబ్ లేని వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకుంటే యెస్ అని అయితే పెట్టండి. ఇక్కడ ఇక్కడ ఏంటంటే పాస్డ్, పర్ఫ్యూజింగ్, రిలవెంట్ అని టీచర్ అనేది ఇచ్చారు కదా! మీరు ఆల్రెడీ బీఈడీ చదువుతూ, డీఈడీ చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గిన వాళ్ళు డీఈడీ వాళ్ళైనా, బీఈడీ వాళ్ళైనా ఎవరైనా రాస్తూ ఉంటే మీరు కంప్లీట్ కాకుండా రాస్తూ ఉన్నారనుకోండి, మీరు పర్సూయింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే మీరు పాస్ అయిపోయారనుకోండి, ఐ హావ్ పాస్డ్ పేపర్ 1 రిలవెంట్ టీచర్ అనేది మీరు పేపర్ 1కి రాస్తున్నారనుకోండి పేపర్ 1, పేపర్ 2 రాస్తున్నారనుకోండి పేపర్ 2 అనేది అక్కడ సెలెక్ట్ చేసుకోండి. 2 ఆప్షన్సే ఉంటాయి. మీరు ఐ హావ్ పాస్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది ఇచ్చారు, ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు నెక్స్ట్ కమ్యూనికేషన్ అడ్రస్ అనేది మీరు డీటెయిల్స్ ఇవ్వాలి. మీరు ఏ స్ట్రీట్‌లో ఉంటున్నారు, మీ మండల్ ఏ మండల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మీ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీ స్టేట్ అనేది ఏదైతే తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ అయితే చేసుకోండి. మీకు తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేయండి. ఇక పిన్ కోడ్ కూడా ఇది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జామ్ పేపర్ అనేది డీటెయిల్ మీరు పేపర్ 1 రాస్తే పేపర్ 1 సెలెక్ట్ చేసుకోండి. పేపర్ 2 రాస్తే పేపర్ 2 సెలెక్ట్ చేసుకోండి. లాంగ్వేజ్ చూసింగ్ మీకు ఇక్కడ మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే తెలుగు, మీరు 8 లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. మీరు ఫస్ట్ నుంచి 10th వరకు అయితే ఏ లాంగ్వేజ్ అయితే ఫస్ట్ లాంగ్వేజ్ ఉందో ఆ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఏదైతే అది ఉర్దూ, హిందీ, తమిళ్ ఇవన్నీ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఏదైతే మీరు చదివారో అదైతే సెలెక్ట్ చేయండి. పేపర్ అనేది మనకి ఇంగ్లీష్, తెలుగు మీడియంలో అయితే రావడమే జరుగుతుంది. మీరు ప్రొఫెషనల్ కోర్స్ డీటెయిల్ అంటే మీరు పేపర్ 1కి అయితే అప్లై చేస్తున్నారనుకోండి, మీరు డీఈడీ అయితే చేయండి. కొంతమందికి మనకి ఆల్రెడీ ఇంతకుముందు బీఈడీకి కూడా మనకి ఎడ్జిటి పోస్టులు అయితే ఇచ్చారు కదా! అప్పుడు బీఈడీ చేసిన వాళ్ళకి కూడా ఇచ్చారు కాబట్టి మీరు ఏదైతే చదివారో బీఈడీ చదివితే బీఈడీ పెట్టండి, డీఈడీ అయితే డీఈడీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ మీకు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అన్నీ చూపించడం అయితే జరుగుతుంది. దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు స్టడీ ఎక్కడ చదివారు, మీరు గవర్నమెంట్ బీఈడీ కాలేజ్‌లో చదివారా, ప్రైవేట్ మీ కాలేజ్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా కాలేజీ నేమ్ కూడా ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ కాలేజీ నేమ్ ఎంటర్ చేయండి. మీరు ఏ గవర్నమెంట్ బీఈడీనా ఏదైతే అది దాంట్లో అది అనేది మీరు ఇక్కడ యూనివర్సిటీలో చేస్తే యూనివర్సిటీది, లేకపోతే మామూలు గవర్నమెంట్ బీఈడీ చేస్తే ఇది ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇక నెక్స్ట్ మనకి స్టడీ డీటెయిల్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. మీరు 10th వరకు ఎక్కడ చదివారు అనేది ఇది ఇక్కడ అడుగుతుంది. ఫస్ట్ క్లాస్ నుంచి మనకి 7th క్లాస్ వరకైతే డీటెయిల్స్ ఇవ్వాలి. మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీ డిస్ట్రిక్ట్స్ ఎక్కడ చదివారు అనేది మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు తెలంగాణలో కాకుండా, తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్స్ కాకుండా వేరే డిస్ట్రిక్ట్‌లో చదివారనుకోండి, ఏపీలో చదివిన, అటు కర్ణాటకలో చదివిన, వేరే స్టేట్‌లో చదివితే అదర్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలాగా మీరు ఏ స్టేట్‌లో ఇక్కడైతే అన్ని అదర్ మీరు చదవడం అయితే జరిగింది. వీరు మొత్తం ఏపీలో చదివారు కాబట్టి మీరు అదర్ అనేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఒక 6th క్లాస్ మాత్రమే ఇక్కడ చదివారు కాబట్టి హైదరాబాద్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ మీరు రెగ్యులర్ స్టూడెంటా లేకపోతే డిస్టెంట్‌లో చదివారా అనేదైతే అడుగుతారు. ఇక్కడ మీరు రెగ్యులర్‌గా చదివితే రెగ్యులర్‌గా, మీరు స్కూల్‌కెళ్ళి చదివారనుకోండి రెగ్యులర్ అనేది ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్కూల్ కూడా అండి మీ విలేజ్,
మీరు మండల్ ప్రజా పరిషత్, జిల్లా పరిషత్ స్కూలా, గవర్నమెంట్ స్కూలా అనేది మనకి ఇక్కడ అడుగుతారు. ఇది ఏదనేది మీకు ఆప్షన్ అనేది ఉంటుంది. మీరు ఏదనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు మండల్ పరిషత్‌లో చదివితే మండల్ పరిషత్, జిల్లా పరిషత్‌లో చదివితే జిల్లా పరిషత్, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్‌లో చదివితే గవర్నమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ హైదరాబాద్‌లో గవర్నమెంట్ స్కూల్ కాబట్టి గవర్నమెంట్ స్కూల్, మండల్ పరిషత్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ లోకల్ డిస్ట్రిక్ట్ అనేది మీరు ఇక్కడ ఏవైతే ఎంటర్ చేశారో ఇక్కడ మీరు 4 ఇయర్స్ కంటిన్యూగా ఒకే డిస్ట్రిక్ట్‌లో చదివితే మీకు ఇక్కడ లోకల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ ఇక్కడ తెలంగాణలో ఒక్క ఇయరే చదివారు కాబట్టి ఇక్కడ అదర్ అనేది వచ్చింది. మీరు అదే 4 ఇయర్స్ ఎక్కడైనా ఈ 7 ఇయర్స్‌లో మీరు 4 ఇయర్స్ చదివితే అది మీ లోకల్ డిస్ట్రిక్ట్ అనేది అవుతుంది. మీరు ఇక్కడ 4 ఇయర్స్ వేరే వేరే డిస్ట్రిక్ట్‌లలో చదివారనుకో మీకు కూడా ఇక్కడ అదర్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. మీరు నాన్ లోకల్ కిందకైతే వస్తారు. ఆర్ యూ డైరెక్ట్‌లీ అపియర్ డిగ్రీ ఇన్ ద ఓపెన్ మోడ్ అంటే మీరు ఓపెన్‌లో చదివారే డిగ్రీ డైరెక్ట్‌గా కాలేజీకి వెళ్ళి చదివితే మీరు ఎస్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్‌లో చదివితే గిన డిస్టెన్స్‌లో చదివితే నో అనేది సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇక్కడ మీరు ప్రీవియస్‌గా టెట్ రాసారనుకోండి, ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. టెట్ రాయకపోతే ఫస్ట్ టైం మీరు టెట్ రాస్తున్నారనుకో, ఫస్ట్ టైం మీరు అప్లై చేస్తున్నారనుకోండి, నో అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెంటర్స్ మీకు సిటీకి ఏదైతే దగ్గరగా ఉంటుందో ఆ సెంటర్‌ని మీరు మీ డిస్ట్రిక్ట్‌కి మీరు ఎక్కడైతే అప్లై చేస్తున్నారో మీకు ఎక్కడ కన్వీనియంట్‌గా మీరు ఎగ్జామ్‌కి వెళ్ళగలుగుతారో అక్కడ మీరు ఆ డిస్ట్రిక్ట్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలాగా మీరు మొత్తము 16 అయితే సెంటర్స్‌ని అయితే మీరు ఇక్కడ ప్రిఫర్ అయితే చేశారు. మీరు ఫస్ట్ తర్వాత మీకు దగ్గరగా ఉన్నవి ఏ విధంగా మీరు సెంటర్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీరు తొందరగా అప్లై చేసుకుంటే మీకు దగ్గరగా ఉన్న మీకు ఇక్కడ ఫోటో ఐడెంటిఫికేషన్ ఇక్కడ ఫోటోని 200 కేబీలో తీసుకొని మీరు ఫోటోని ఇక్కడ ఫైల్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. చూస్ ద ఫైల్, ఈ ఫైల్ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. 200 కేబీలో ఫోటోని అయితే సెట్ చేసుకొని ఈ ఫైల్లో మీరు సేవ్ చేసేయాలి. అదే సిగ్నేచర్ కూడా సపరేట్గా మీరు సైన్ చేసి ఇక్కడ 50 కేబీ ఉండేటట్టు మీరు స్కాన్ చేసి పెట్టుకోండి. దాన్ని కూడా ఫైల్ రూపంలో ఉంటుంది. ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని కూడా ఎంటర్ చేయండి. తర్వాత అప్లోడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక మీకు డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం అనేది కంప్లీట్ అయిపోతుంది. అప్లికేషన్ అనేది మీకు ప్రింట్ అవుట్‌గా వస్తుంది. మీరు ప్రింట్ తీసుకొని మీరు సేవ్ అయితే చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఆ డౌట్‌ని అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే మీ డౌట్ అనేది మేము క్లియర్‌గా మీకు వివరించడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. ఈ టెట్‌కి సంబంధించిన సిలబస్ ఛానల్‌లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. మీరు ఛానల్‌లో చూడండి. ఎండ్ కార్డ్‌లో ఇస్తాను, ఐ కార్డ్‌లో కూడా ఇస్తాను. మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా ఛానల్‌లో ప్లేలిస్ట్‌లు అయితే ఉన్నాయి. మీరు ప్రీవియస్ పేపర్స్‌ని కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంపార్టెంట్ బుక్స్ అనేటివి కూడా మీకు చెప్పడం అయితే జరిగింది. సిలబస్‌తో పాటే నేను చెప్పడం అయితే జరిగింది. అందుకనే మీరు సిలబస్‌ని చూసారనుకోండి, మ్యాథ్స్, సైన్స్ వాళ్ళు సిలబస్ ఏ విధంగా చదవాలి, ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాను. అదేవిధంగా సోషల్ పేపర్ 2 కూడా చెప్పడం అయితే జరిగింది. పేపర్ 1 కూడా సిలబస్ మీకు అందించడం అయితే జరిగింది. మీరు సిలబస్‌ని కూడా ఒకసారి చెక్ చేసి సిలబస్ ప్రకారం మీరు చదువుకోండి. ఇక మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్రీవియస్ పేపర్స్ కూడా ఛానల్‌లో ఉన్నాయి. మీరు ఛానల్‌ని అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు ఐ కార్డ్‌లో ఇస్తాను. ఒకసారి మీరు ఐ కార్డ్‌లో చూసుకోండి. ఇంపార్టెంట్ బుక్స్ కూడా ట్యాగ్ చేస్తాను. డిస్క్రిప్షన్‌లో ట్యాగ్స్, లింక్స్ ఉంటాయి. మీరు డిస్క్రిప్షన్‌లోకెళ్ళి మీరు ఆ బుక్స్ అయితే పర్చేజ్ చేసి చదువుకోండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి.